హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారనే అంశంపైన క్లారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ ప్రచారాలు ముగిసిపోతున్నాయి. ఆయా పార్టీలకు సంబంధించిన అగ్రనాయకత్వం అంతా నియోజకవర్గాల కేంద్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో పోటీ ఇవ్వబోతున్నారు, ఎవరు ముందుగా ఉండడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి, ఎవరి ప్రచార సరళి ఎలా ఉంది, గడిచిన ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటి ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం పోటీలో ఉన్నది జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి, కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ నుంచి. జోగు రామన్న ఇక్కడ నుంచి దాదాపు 4 సార్లు 5 సార్లు గెలిచినట్టున్నారైనా అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. గడిచిన మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న మళ్ళీ బరిలో దిగుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా. కంది శ్రీనివాసరెడ్డి ఈయన ఎన్ఆర్ఐ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తూ వచ్చారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అక్కడ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ఆయనకు సంబంధించిన వాళ్ళకు టికెట్ కోసం అడిగారు. అలాగే గండ్ర సుజాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిత్వం ఆశించారు. చాలా కాలంగా అక్కడ నియోజకవర్గంలో పనిచేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆమె టికెట్ని ఆశిస్తూ వచ్చారు. కానీ వాళ్ళెవరికి కాకుండా కంది శ్రీనివాసరెడ్డికి ఇక్కడ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈయన ఎన్ఆర్ఐ, రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. సో కంది శ్రీనివాసరెడ్డి పైన ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది రాజీనామా చేశారు, ఆయనకు దూరంగా ఉంటున్నారు. సో ఆయన్ను ఓడిస్తామంటూ వాళ్ళు ప్రతిజ్ఞలు చేస్తున్న పరిస్థితి కూడా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. పాయల్ శంకర్ చాలా కాలంగా అసెంబ్లీలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తూ ప్రతిసారి గణనీయంగా ఓట్లు సాధిస్తూ వస్తున్నారు పాయల్ శంకర్. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మేము గట్టిగా గెలవగలమని చెప్పుకుంటున్న 10-15 సీట్లలో ఆదిలాబాద్ స్థానాన్ని కూడా చెప్తూ ఉంటుంది. ఆదిలాబాద్లో బలమైన నాయకత్వం ఉంది, అక్కడ క్యాడర్ ఉంది. పాయల్ శంకర్ 2-3 సార్లు అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి గెలుస్తామంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు గడిచిన ఎన్నికల సందర్భంగా 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. దాన్ని చూస్తే మనకి నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం స్ట్రక్చర్ అర్థమైపోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. గడిచిన ఎన్నికల్లో ఫలితం ఇది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం మీకు చూపిస్తున్నాను. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జోగు రామన్న విజయం సాధించారు. 74,000 ఓట్లను ఆయన గడిచిన ఎన్నికల్లో సాధించారు. ఇక్కడ సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి మంచి నాయకత్వం ఉంది, స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. పాయల్ శంకర్ అక్కడ సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయన అక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 47,444 ఓట్లను ఆయన సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర సుజాత పోటీ చేశారు. 32,200 ఓట్లను ఆమె సాధించారు. 26,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ జోగు రామన్న విజయం సాధించారు. సో సుజాత ఈసారి కూడా టికెట్ ఆశించారు. ఆమె ప్రస్తుతం ఉన్న అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందా, బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందా, జోగు రామన్న గెలుస్తారనే దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జోగు రామన్నకు నియోజకవర్గంలో సౌమ్యుడిగా పేరుంది, అందరితో కలిసిపోతారు అనే పేరుంది. ఆయన స్థానిక సంస్థల ప్రతినిధిగా నుంచి పనిచేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. సో ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే ప్రధానంగా నమ్ముకొని పనిచేస్తున్నారు జోగు రామన్న. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ ఆదిలాబాద్ నియోజకవర్గం పక్కనే ఉన్న మహారాష్ట్రకు బోర్డర్గా ఉంటుంది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి రాకపోకలు కూడా ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీ గుర్తు ఆదిలాబాద్ నియోజకవర్గ ఓటర్లకు కొత్తది కాదు. సో బాగా భారతీయ జనతా పార్టీతో కనెక్ట్ అయి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉన్న ఓటర్స్ ఉంటారు ఇక్కడ. సో భారతీయ జనతా పార్టీ ఈ స్థానం పైన హోప్ పెట్టుకుని ఉంది. గడిచిన ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామంటోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, కొత్త అభ్యర్థి కావడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ప్రతికూల అంశాలంటూ ప్రచారం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అధికారంలోకి వచ్చేస్తాం, గెలిచేస్తాం, గాలి ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ ఫలితం పైన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా హోప్ పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ గడిచిన 2 ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న ఈసారి విజయం సాధిస్తామని చెప్తుంది. జోగు రామన్న ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనను మళ్ళీ గెలిపిస్తాయనే ధీమాతో ఆయన ఉన్నారు. సో చూడాలి, ఆదిలాబాద్ ఫలితం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగించే ఫలితంగా ఉండబోతోంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మరో నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గం. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గం. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఆత్రం సక్కు విజయం సాధించారు. సో ఆయన కాకుండా కోవా లక్ష్మికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది. కోవా లక్ష్మి పైన గడిచిన ఎన్నికల్లో ఆత్రం సక్కు ఇక్కడ విజయం సాధించారు. ఆయన కాకుండా కోవా లక్ష్మికి మళ్ళీ
బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఇచ్చింది. శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఆత్మారాం నాయక్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. శ్యామ్ నాయక్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త. ఈయన ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. ఉద్యోగానికి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ నుంచి బరిలో దిగుతున్నారు. రేఖా నాయక్కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె కూడా ఆ పార్టీకి రిజైన్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తన భర్త కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ నుంచి బరిలో దిగుతున్నారు. ఆత్మారాం నాయక్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ఒక్కసారి మనం చూస్తే గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆత్రం సక్కు 65,778 ఓట్లు సాధిస్తే, బీఆర్ఎస్ అభ్యర్థిని కోవా లక్ష్మి 65,617 ఓట్లు సాధించింది. కేవలం 170 ఓట్ల మెజారిటీతో గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ స్థానంలో గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన కోవా లక్ష్మికే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆత్రం సక్కు ఇప్పుడు ఇక్కడ సీన్లోంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గడిచిన ఎన్నికలు ఇక్కడ ఆత్మారావు పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రభావం ఈ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో చాలా నామినల్గానే ఉందని చెప్పవచ్చు. కేవలం భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 6,700 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీజేఎస్, అప్పుడు టీజేఎస్ కూడా ఎన్నికల్లో కంటెస్ట్ చేసింది. ఫ్రెండ్లీ కంటెస్ట్లో భాగంగా టీజేఎస్ అభ్యర్థి విజయ్ కుమార్కి ఇక్కడ 6,000కు పైగా ఓట్లు గడిచిన ఎన్నికల్లో రావడం చూసాం. సో ఈ నియోజకవర్గంలో కూడా ఫలితం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న శ్యామ్ నాయక్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయన బలమైన అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెట్వర్క్ ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో పోడు పట్టాల పంపిణీ అంశం ఫలితంపైన ప్రభావం చూపించవచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి. పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్లకు, ట్రైబ్స్కి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ ప్రభావం ఉంటుంది. వాళ్ళ ప్రభావం చూపించగలిగితే, వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయగలిగితే గడిచిన ఎన్నికల్లో పోగొట్టుకున్న స్థానాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక మరో నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బెల్లంపల్లి నియోజకవర్గంలో దుర్గం చెన్నయ్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, మాజీ మంత్రి. ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శ్రీదేవి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. దుర్గం చెన్నయ్య పైన గడిచిన కొన్ని రోజులుగా చాలా పెద్ద ఆరోపణలు చేస్తూనే మహిళ లైంగికంగా తనను వేధించారు అంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. సో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. అయినప్పటికీ ఆరోపణలు ఏమాత్రం పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్యకి అక్కడ అవకాశం కల్పించింది. దుర్గం చెన్నయ్య ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా నమ్ముకున్నారు. ఇక్కడ కూడా పోడు పట్టాలకు సంబంధించిన అంశం ప్రధానమైన అంశంగా ఉండబోతోంది. సింగరేణికి సంబంధించిన అంశం ప్రధానమైన అంశంగా ఉండబోతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ బెల్ట్గా ఉండేది ఒకప్పుడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ బలంగా ఉండే నియోజకవర్గాల్లో బెల్లంపల్లి నియోజకవర్గం కూడా ఉండేది. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్, ఈయన గడ్డం వివేక్ సోదరుడు, గడ్డం వెంకటస్వామి కాక తనయుడు. ఆయన 2004లో ఇక్కడ నుంచి విజయం సాధించి తర్వాత రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వివేక్ పలు సందర్భాల్లో పార్టీలు మారినప్పటికీ వినోద్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. శ్రీదేవి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఈ ముగ్గురులో విజయం కోసం హోరాహోరీగా పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉండొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో ఫలితం ఒకసారి మీకు చూపిస్తున్నాను. గడిచిన ఎన్నికల సందర్భంగా ఇక్కడ దుర్గం చెన్నైకి 55,000 ఓట్లు వస్తే బీఎస్పీ నుంచి పోటీ చేసి గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేశారు వినోద్. ఈయన 43,000 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వేదప్రకాష్ 10,000 ఓట్లు సాధించారు. సిపిఐ ఈ స్థానాన్ని గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది. గుండా మల్లేష్ ఇక్కడ సిపిఐ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఈ కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని సిపిఐకి ఇవ్వడంతో అప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా వినోద్ పోటీ చేశారు. సిపిఐ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కేవలం 3,000 ఓట్లు మాత్రమే, 3,900 ఓట్లు మాత్రమే వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో నామమాత్రంగానే ఉంది అని చెప్పొచ్చు. కేవలం 3,000 ఓట్లను గడిచిన ఎన్నికల్లో సాధించింది. 11,000 మెజారిటీతో ఇక్కడ దుర్గం చెన్నయ్య గడిచిన ఎన్నికల్లో విజయం సాధించిన పరిస్థితి. సో ఈసారి ఫలితం ఖచ్చితంగా ఆసక్తి కలిగించబోతోంది. ఈసారి ఫలితం బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యనే ఫైట్ ఉండబోతోంది. ఈ రెండు పార్టీల మధ్య డైరెక్ట్ వార్ జరుగుతున్న నియోజకవర్గాల జాబితాలో మనం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూడొచ్చు. మరో నియోజకవర్గం బోత్ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ చూపించిన తర్వాత నేను మీకు ప్రజెంట్ అనాలిసిస్ చెప్తాను. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు. 61,125 ఓట్లు ఆయనకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సోయం బాపురావు 54,000 ఓట్లు సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన మాధవీరాజు 4,840 ఓట్లు సాధించారు. 6,400 ఓట్లతో ఇక్కడ రాథోడ్ బాపురావు విజయం సాధించారు గడిచిన ఎన్నికల్లో. అయితే ఇక్కడ విజయం సాధించిన రాథోడ్ బాపురావు అభ్యర్థిత్వాన్ని మార్చింది బీఆర్ఎస్ పార్టీ. కొత్త అభ్యర్థి అనిల్ జాదవ్కి ఇక్కడ టికెట్ కేటాయించింది. అనిల్ జాదవ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదే గజేందర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి
పోటీ చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు బోత్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. సో భారతీయ జనతా పార్టీ గెలుస్తాము అని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో, భారతీయ జనతా పార్టీ మేము గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో, భారతీయ జనతా పార్టీ చాలా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో బోత్ నియోజకవర్గం కూడా ఒకటి. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీల్లో 3 ఎంపీలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 ఎంపీల్లో 3 లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 4లో 3 అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అందులో సోయం బాపురావు కూడా ఉన్నారు. సో సోయం బాపురావుకి గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 50,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఈయన అక్కడ ట్రైబ్స్కి సంబంధించిన నాన్ ట్రైబ్స్కి సంబంధించిన గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివాసీలకు సోయం బాపురావు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫలితం పైన ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ ఇష్యూ ఖచ్చితంగా లంబాడాలు ఆదివాసీలకు సంబంధించిన ఇష్యూ, ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ కాదు, లంబాడాలు ఆదివాసీలకు సంబంధించిన ఇష్యూ ఖచ్చితంగా ఇక్కడ ప్రభావం చూపించబోతోంది. దాంతోపాటు పోడు పట్టాలకు సంబంధించిన అంశం కూడా ఎన్నికల్లో బోత్కు సంబంధించిన ఎన్నికల ఫలితం పైన ప్రభావం చూపించడానికి సంబంధించిన అవకాశం మనకు కనిపిస్తోంది. సో అలాగే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన గడిచిన ఎన్నికల ఫలితాలు మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు పోటీలో ఉన్నారో చెప్తాను. గడిచిన ఎన్నికల సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ విజయం సాధించారు. ఆయన 71,980 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటేష్ నేతకాని పోటీ చేశారు. ఆయనకు 43,000 ఓట్లు వచ్చాయి. ఆర్పిఐ పార్టీ నుంచి సోగల సంజీవ్ పోటీ చేశారు. 6,000 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 2,000 ఓట్లు వచ్చాయి. 28,000 ఓట్ల మెజారిటీతో బాల్క సుమన్ గడిచిన ఎన్నికల నుంచి విజయం సాధించారు. సో చెన్నూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బాల్క సుమన్ అంతకుముందు ఎంపీగా ఉన్నారు. సో అక్కడ ఓదేలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను తప్పించి ఇక్కడ బాల్క సుమన్కు అవకాశం కల్పించారు. బాల్క సుమన్ గడిచిన ఎన్నికల్లో మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు చెన్నూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి. అయితే ఈసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీలో పనిచేశారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. బాల్క సుమన్ రెండోసారి అక్కడ నుంచి మళ్ళీ పోటీలో ఉన్నారు. దుర్గం అశోక్ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానమైన పోటీ ఉండడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మధ్య ప్రధానమైన పోటీ ఉండడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. సో 1-to-1 వార్ జరిగే నియోజకవర్గాల జాబితాలో ఖచ్చితంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉండడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. ఎన్నికల సందర్భంగా వివేక్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తర్వాత వివేక్ సంబంధించిన కంపెనీస్ పైన, వివేక్ ఇంటి పైన ఐటీ రైట్స్ జరుగుతున్నాయి, ఈడీ రైట్స్ జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కూడా కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ నేతలపైన చేస్తున్నారు. నేను పార్టీ మారాను కాబట్టి నా పైన ఇటువంటి దాడులు చేస్తున్నారు అంటూ వివేక్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేననే ఆరోపణలు ఆయన చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేయట్లేదు అని చెప్తున్నారు. కేవలం పోరాటం చేస్తున్నట్లు నటిస్తుంది అని మాత్రమే, నటన మాత్రమే చేస్తుంది అనేది వివేక్ చేస్తున్న ఆరోపణ. సో ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి బీఆర్ఎస్ని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీయే సరైన ప్లాట్ఫామ్ అని భావించి తను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు. వాళ్ళ సోదరుడు కూడా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం ఆసక్తి కలిగించబోతోంది. బాల్క సుమన్ వివేక్ వెంకటస్వామి డైరెక్ట్గా ఫైట్ చేసింది 2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో పెద్దపల్లి ఎంపీగా వివేక్ అలాగే సుమన్ పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి సుమన్, కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్. ఆ ఎన్నికల్లో వివేక్ పైన సుమన్ విజయం సాధించారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా. సో గడిచిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెంకటేష్ నేత కానీ ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గడిచిన ఎన్నికల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక మరో నియోజకవర్గం ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఖానాపూర్ కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం జాన్సన్ నాయక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. వెడ్మా బొజ్జా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. రమేష్ రాథోడ్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది. దానికంటే ముందు గడిచిన ఎన్నికల ఫలితాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ అజ్మీరా రేఖా నాయక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా విజయం సాధించారు. 67,000కు పైగా ఓట్లను ఆమె సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రమేష్ రాథోడ్ పోటీ చేశారు. ఈయన 46,000 ఓట్లు సాధించారు. భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సాధించిన నియోజకవర్గాల జాబితాలో ఖానాపూర్ కూడా ఉంటుంది. 23,779 ఓట్లు సాధించారు. సో చాలా పొలిటికల్ అనాలిసిస్లు చేస్తున్న సందర్భంగా ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఇలాంటి విశ్లేషణలు చాలా సందర్భాల్లో చూస్తున్నాం. 2018లో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ కలిగించిందనే విషయం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్
బీజేపీల మధ్య ఓట్ల చీలిక కారణంగా రేఖా నాయక్ గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగే వాతావరణం కనపడుతోంది. జాన్సన్ నాయక్ కేటీఆర్ స్నేహితుడిగా చెప్తున్నారు. సో కేటీఆర్ ఈయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ను పక్కన పెట్టి తన స్నేహితుడికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆయన అసలు ట్రైబే కాదు అంటూ ఆరోపణలు రేఖా నాయక్ చేస్తూ ఉన్నారు. వెడ్మ బొజ్జ అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించారు. రేఖా నాయక్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆమెకు కాకుండా వెడ్మ బొజ్జకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. రమేష్ రాథోడ్ సీనియర్ నేత, మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకటిగా ఉండేవాళ్ళు. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నారు. సో గడిచిన ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 40,000కు పైగా ఓట్లు సాధించిన రమేష్ రాథోడ్ ఇక్కడ విజయం సాధించలేకపోయారు. సో ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ జరగబోతోంది. 3 పార్టీలు హోరాహోరీగా పోరాటం చేయబోతున్నాయి. సో ట్రయాంగిల్ ఫైట్ ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గాలి ఉంది, వేవ్ ఉంది, మేము ఇక్కడ విజయం సాధిస్తామని చెప్తూ వస్తుంది. సో చూడాలి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా? రమేష్ రాథోడ్ చాలా సీనియర్ నేత, సుదీర్ఘకాలం ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో గడిచిన 4-5 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గ కేంద్రంగా పనిచేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఈ సింపతీస్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, జాన్సన్ నాయక్ యంగ్ ఫెలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. సో కేటీఆర్కి సన్నిహితులు, ఇక్కడ ఆయన గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. సో ఈయన వైపు ప్రజల మొగ్గు చూపుతారా చూద్దాం. ఖచ్చితంగా ఖానాపూర్ ఫలితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించే నియోజకవర్గాల ఫలితాల్లో ఒకటిగా చూడొచ్చు. మరో నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలో దివాకర్ రావు దాదాపు 4 సార్లు ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. రఘునాథరావు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మేము గ్యారంటీగా గెలవగలము అని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో మంచిర్యాల నియోజకవర్గం ఒకటి. ప్రేమ్ సాగర్ రావు అక్కడ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా బహిరంగ సభలను అక్కడ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తూ ఉన్నారు. దివాకర్ రావు అక్కడ స్థానికంగానే ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు. బట్ ఆయన వల్ల మాకు ఉపయోగం లేదు, ప్రేమ్ సాగర్ వల్లే ఉపయోగం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు, కాబట్టి నాకే ఓటేస్తారు అనేది ప్రేమ్ సాగర్ రావు చెప్తున్నమాట. ప్రేమ్ సాగర్ రావు కబ్జాలు, బెదిరింపులు, రౌడీజం చేస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం. సో భారతీయ జనతా పార్టీ యాజ్ యూజువల్గానే ఆ 2 పార్టీలు కొట్టుకుంటాయి కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. గడిచిన ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఫలితాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దివాకర్ రావు 75,000 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు గడిచిన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. వీళ్ళిద్దరూ డైరెక్ట్గా గడిచిన ఎన్నికల్లో కూడా తలపడ్డారు. ఇక్కడ 70,000కు పైగా ఓట్లు ప్రేమ్ సాగర్ రావుకు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ నామినల్ ఓట్లనే సాధించింది, 5,000 ఓట్లు మాత్రమే. సేమ్ గడిచిన ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో అదే టీం మళ్ళీ పోటీ చేయబోతున్నారు. వాళ్ళు ముగ్గురే 3 పార్టీల నుంచి బరిలో ఉన్నారు. సో ఈసారి ప్రేమ్ సాగర్ రావు విజయం సాధిస్తానని పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయబోతోంది. ఈ నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుందో కూడా ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది. ఈ నియోజకవర్గం పైన కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది, ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో కూడా ఉంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా ఆ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుంటామనే ధీమాన్ని వ్యక్తం చేస్తుంది. ముతోల్ నియోజకవర్గంలో 2018 సంబంధించిన ఫలితాలు నేను మీకు చూపిస్తున్నాను. ముతోల్ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో విఠల్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించారు. 86,000 ఓట్లను ఆయన సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామారావు పటేల్కి 36,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పడికంటి రమాదేవికి 40,000కు పైగా ఓట్లు వచ్చాయి. 43,000 మెజారిటీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ట్రయాంగిల్ ఫైట్ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కలిగించిన నియోజకవర్గాల జాబితాలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని చూడొచ్చు. ట్రయాంగిల్ ఫైట్ కనుక లేకపోయి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేది. నిజానికి 2 పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2 పార్టీలకు సంబంధించిన ఓట్లు ఒకే వ్యక్తి పడుంటే కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది. స్టిల్ ట్రయాంగిల్ ఫైట్ అనేది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కలిగించే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా నియోజకవర్గం ఉంటుంది. రామారావు పటేల్ కాంగ్రెస్, రమాదేవి బీజేపీ, విఠల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇక్కడ రామారావు పటేల్ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామారావు పటేల్ బీజేపీలో చేరారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. నారాయణరావు పటేల్ మాజీ ఎమ్మెల్యే, సో ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. విఠల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. విఠల్ రెడ్డి సౌమ్యుడిగా పేరుంది. ఆయన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2018లో అక్కడ విజయం సాధించారు. మళ్ళీ హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చేయబోతున్నారు.
నారాయణరావు పటేల్ అనూహ్యంగా చివరి నిమిషంలో అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక సర్వేల్లో అన్నింటిలో ఈయనైతే విజయం సాధిస్తారంటూ వచ్చింది కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చామంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఈయనకి టికెట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి కూడా అక్కడ చూస్తున్నాం. సేమ్ టైంలో రామారావు పటేల్ అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన రామారావు పటేల్తో పాటు రమాదేవి గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు. రమాదేవి 40,000కు పైగా ఓట్లను గడిచిన ఎన్నికల్లో ఆమె సాధించారు. ఆమెకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె నిరసనతో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్తున్నారు. ఆమె సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు. రేపు నాకు టికెట్ వస్తుందని చెప్పి భావిస్తూ వచ్చారు. సో టికెట్ రాకపోవడంతో ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె బీఆర్ఎస్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితుంది. ఈ నియోజకవర్గంలో నిజానికి బండి సంజయ్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. బండి సంజయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినట్టుగా ప్రచారం జరిగింది. బైంసా ముతోల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. బైంసాలో చాలా సందర్భాల్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు చూస్తూ ఉంటాం. అక్కడ అల్లర్లు జరగడం చూస్తూ ఉంటాం. సో అక్కడ ఎంఐఎంకి సంబంధించిన ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంఐఎం అక్కడ అభ్యర్థిని పెట్టలేదు. అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఎంఐఎం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుంది, మున్సిపాలిటీలో పోటీ చేస్తుంది, జిల్లా పరిషత్తులో పోటీ చేస్తుంది, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయట్లేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటిస్తుంది ఎంఐఎం పార్టీ. ఎంఐఎం మద్దతు ముతోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇదే సమయంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ మత కలహాలు ఉండొద్దు అంటే, ఇక్కడ హిందువులకు రక్షణ ఉండాలంటే, ఇక్కడ హిందువులంతా సేఫ్గా ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అంటూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రచారాన్ని ఎంతవరకు నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీ గాలి అంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నారాయణరావు పటేల్ అయితే విజయం సాధిస్తారంటూ సర్వేలు వచ్చింది కాబట్టి ఆయన టికెట్లు ఇచ్చామని చెప్తారు. సో కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిజమవుతాయా? భారతీయ జనతా పార్టీ చేస్తున్న అప్పీల్ని ప్రజలు పట్టించుకుంటారా? హ్యాట్రిక్ విఠల్ రెడ్డి కొడతారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఫలితం కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించే ఫలితాల్లో ఒకటిగా ఉండబోతుంది. మరో నియోజకవర్గం నిర్మల్ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఒకసారి చూపించిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్తాను. నిర్మల్ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 79,985 ఓట్లను అలోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ మంత్రి, ఆయన అక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహేశ్వర్ రెడ్డి 70,000కు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ స్వర్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మంచి ఓట్లనే సాధించారని చెప్పి 16,900 ఓట్లు సాధించారు. ఇక్కడ బీఎస్పీ కూడా గడిచిన ఎన్నికల్లో పోటీ చేసింది. భూమన్న యాదవ్ 1,800 ఓట్లు సాధించారు. 9,000కు పైగా మెజారిటీతో ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు. అంతకు ముందు ఎన్నికల్లో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప విజయం సాధించి వాళ్ళిద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ తర్వాత అప్పటి నుంచి క్యాబినెట్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుత క్యాబినెట్లో కూడా ఆయన కంటిన్యూ అవుతున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంద్రకరణ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి, ఈయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూచోడి శ్రీహరిరావు గతంలో కూడా ఈయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. మహేశ్వర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఈయనకు రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయారు. ఈయన ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో ముఖ్య నాయకుడిగా ఉన్నారు. అటువంటి మహేశ్వర్ రెడ్డి అనూహ్యంగా ఈయన కాంగ్రెస్ పార్టీని వీడి కొద్ది నెలల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన అక్కడ బరిలో ఉన్నారు. ఆయనకు సొంతంగా కూడా ఓట్ బ్యాంక్ ఉంది. సొంతంగా అక్కడ సొంత క్యాడర్ కూడా మహేశ్వర్ రెడ్డికి ఉంటుంది. గతంలో పీఆర్పీ నుంచి తెలంగాణలో పీఆర్పీ 2 స్థానాలు గెలుచుకుంటే అందులో ఒక స్థానం నిర్మల్ నియోజకవర్గం. ఆ స్థానంలో అప్పుడు మహేశ్వర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీహరిరావు కాంగ్రెస్ పార్టీలో కొద్ది నెలల క్రితం చేరారు. ఆయన కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్న నియోజకవర్గాల జాబితాలో ఖచ్చితంగా నిర్మల్ నియోజకవర్గం ఉంటుంది. నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల చీలిక బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందా, లేదా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల చీలిక బీజేపీకి కలిసి వస్తుందా, ఏం జరగబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్లో నేరో మెజారిటీతోటే ఎవరో ఒకరు గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తుంది. సో ఈ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ స్థానం పైన భారతీయ జనతా పార్టీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తాము గెలవగలం, తాము ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తున్న నియోజకవర్గాల జాబితాలో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా కనిపిస్తోంది. సిర్పూర్ కాగజ్ నగర్ అంటారు సిర్పూర్ నియోజకవర్గం కూడా ఖచ్చితంగా స్టేట్ వైజ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసే నియోజకవర్గాల జాబితాలో ఒకటి ఉంటుంది. ఇక్కడ త్రిముఖ పోటీ కాదు, చతుర్ముఖ పోటీ ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల రిజల్ట్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రెండోసారి అంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారైనా. సో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ అభ్యర్థిగా 83,000కు పైగా ఓట్లను సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి హరీష్ రావు
గడిచిన ఎన్నికల్లో 59,000 ఓట్లు సాధించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్తపల్లి శ్రీనివాస్ కేవలం 6,000 ఓట్లు మాత్రమే సాధించారు. కానీ గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నామినల్ ఫైట్గానే చూడొచ్చు మనం. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ నడిచింది. 16,000 పైగా ఓట్ల మెజారిటీతో ఇక్కడ కోనేరు కోనప్ప విజయం సాధించారు. సో ప్రస్తుతం పరిస్థితి చూస్తే కోనేరు కోనప్ప సేమ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. రావి శ్రీనివాస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొత్తగా బరిలో దిగుతున్నారు. హరీష్ బాబు గడిచిన ఎన్నికల సందర్భంగా పాల్వాయి హరీష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాల్వాయి హరీష్ వాళ్ళ కుటుంబానికి నియోజకవర్గంతో సుదీర్ఘంగా సంబంధం ఉంది. పాల్వాయి హరీష్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ గడిచిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆల్మోస్ట్ 16,000 ఓట్లతో ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తానంటూ వచ్చారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బీఎస్పీలో చేరారు. బీఎస్పీ అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కోసం మాయావతి అక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు. చాలా కాలంగా సిర్పూర్ బేస్ చేసుకుని ఆయన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో విజయం సాధిస్తారనే ధీమాతో ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చాలా సర్వేల్లో కూడా అక్కడ బీఎస్పీ గణనీయంగా ఓట్లు సాధించబోతుంది అని చెప్తున్నారు. ఇంకొక విషయం, బీఎస్పీకి సంబంధించిన గుర్తు కూడా సిర్పూర్ నియోజకవర్గానికి కొత్త కాదు. సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థిగా 2014లో విజయం సాధించారు. బీఎస్పీ గుర్తు అక్కడ అందరికీ తెలిసిన గుర్తు. ఆయన గెలవడానికి ఆ గుర్తు, ఆయన అక్కడ విజయం సాధించారు కాబట్టి ఆ గుర్తు ప్రజలందరికీ కూడా తెలిసిన గుర్తుగా చూడొచ్చు. సో అక్కడ చతుర్ముఖ పోటీ జరగబోతోంది. ఈ చతుర్ముఖ పోటీలో కొత్త అభ్యర్థిగా ఉన్న రావి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ ఇద్దరు కొత్త వాళ్ళు. వీళ్ళిద్దరు నియోజకవర్గానికి పాత వాళ్ళు. గడిచిన ఎన్నికల్లో వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన ఫైట్ నడిచింది. సో ఈ చతుర్ముఖ పోటీ ఖచ్చితంగా ఆసక్తి కలిగించబోతోంది. ఇక్కడ ప్రవీణ్ కుమార్ విజయం సాధించినా సాధించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి అటెన్షన్ డ్రా చేసే ఫలితంగా ఇక్కడ ఉండబోతోంది. పాల్వాయి హరీష్ బాబు సెకండ్ జనరేషన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కోనప్ప అక్కడ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. రకరకాల సేవా కార్యక్రమాలతో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఆయన వైపు ప్రజలు మొగ్గు చూపుతారా? బీఎస్పీ కొత్త రాజకీయం చేస్తా ఉన్న ప్రవీణ్ కుమార్ వైపు చూస్తారా? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. గడిచిన ఎన్నికల్లో 1-1 వార్ నడిచిన నియోజకవర్గంలో ఈసారి చతుర్ముఖ పోటీ ఖచ్చితంగా ఆసక్తిని కలిగించబోతోంది. సో మొత్తంగా ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి. మెజారిటీ నియోజకవర్గాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ట్రయాంగిల్ ఫైట్ కనపడుతుంది. ఓ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ కూడా కనపడుతుంది. ఈ నియోజకవర్గం పైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుని ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పట్టు నిలుపుకుంటామనుకుంటా అంటోంది. ఏం జరగబోతోంది డిసెంబర్ 3న మనకు తెలిసే అవకాశం ఉంది.